అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సో ఇది చాలా దారుణం, అన్యాయం. అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది, అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం, ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి. రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి అటండి. కేవలం అంటే ఇంకా రిజర్వేషన్లో ఎస్సీలు ఇందాక కూడా చెప్పాను నేను ఆయనకి. అక్కడ కూడా అదే మాట అన్నారు, ఆ రిజర్వేషన్లు ఇచ్చాడు ఆయన. కాదు సార్, త్రిపుల్ గారు మీకు తెలియదని నేను అనుకోవట్లేదు, కానీ ఒకవేళ మీకు కూడా తెలియదేమో, ఒకసారి చెప్పి చూస్తాను. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చారు, వాస్తవమే. బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్టికల్ 340లోనే ఆయన మెన్షన్ చేసి వెళ్ళారు. ఆయన మెన్షన్ చేసిన దాని ద్వారా మండల కమిషన్ వచ్చి బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది. దాంతోపాటు మహిళలకు ఓటు హక్కు అండి, ఓటు హక్కు కల్పించింది కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. అంటే మహిళలకి ఈ రోజున ఆస్తి హక్కు రావడానికి, వాళ్ళకి ఓటు హక్కు రావడానికి కూడా కారణం అంబేద్కర్ గారండి. ఓన్లీ ఒక రిజర్వేషన్లు మాత్రం ఇచ్చి వదిలేశారు అనుకుంటున్నారు మీరు. కార్మిక చట్టాలు తెచ్చింది ఆయనేనండి, రిజర్వ్ బ్యాంక్ని తీసుకొచ్చింది ఆయనండి. ఇంకా మీకు చెప్పాలంటే సార్, పంచాయతీ ఇప్పుడు మన ప్రెసిడెంట్లు మెంబర్లు ఉంటారు కదండి, అలా ప్రెసిడెంట్ ఉండాలి, మెంబర్లు ఉండాలని పంచాయతీ తెచ్చింది కూడా అంబేద్కర్ గారే. మండల పరిషత్ అనే వ్యవస్థ ఉందండి మనకి. మండల ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు వీళ్ళందరూ ఉంటారు మండలాన్ని పరిపాలించడానికి. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది అంబేద్కర్ గారండి. జిల్లా పరిషత్ అని ఒకటి ఉందండి, దానికి కూడా సేమ్ ఉంటుంది మెకానిజం, అది తీసుకొచ్చింది అంబేద్కర్ గారండి. దాంతోపాటు రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటుందండి. ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ, ఓ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, చీఫ్ విప్లు, ఎమ్మెల్యేలు, ఇలా మీరు అందరూ ఉంటారు చూడండి. ఈ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సార్. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఉండాలి. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అధ్యక్షుడు ఒకటే ఉంటాడు, కానీ ఇక్కడ అలా కాదు. ఫెడరల్ గవర్నమెంట్ ఇది. కేంద్ర ప్రభుత్వం దాని విధి విధానాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం దాని విధి విధానాలు ఉంటాయి అని రెండు రకాల ప్రభుత్వాలను అరేంజ్ చేశారు సార్. ఇంకా చెప్పాలంటే సార్, పార్లమెంటుని ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. పార్లమెంట్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి, పార్లమెంట్లో ఇక ప్రధానమంత్రి ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు, దీనికి ఈ అధికారాలు ఉంటాయి అని ఏర్పాటు చేసిన వ్యక్తి సార్ అంబేద్కర్ గారు అంటేనే. మీరు కేవలం ఎస్సీలకు ఇచ్చిన ఆర్టికల్ 341లో ఉన్న ఒక్క రిజర్వేషన్లు చూపించి అదే అంబేద్కర్ అంటారు ఏంటి? రాజ్యాంగంలో అలాంటి వందల ఆర్టికల్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ విధి విధానాలు, హైకోర్టు, కింద కోర్టులు, ఈ కోర్టుల విధానాలన్నీ ఎలా ఉండాలి, రాష్ట్రపతి గారిని అపాయింట్ చేయాలి, ఆయన పదవీ కాలం ఎంత ఉండాలి, ఆయనకి ఎంత జీతం ఉండాలని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్. కొట్టని చేపట్ల ఈ దేశానికి దశ దిశ ఏర్పాటు చేసేటండి మహానుభావుడు. ఆయన ఒక రిజర్వేషన్ దగ్గర పరిమితం చేసేయకండి సార్. ఒకవేళ మీరు ఒప్పుకోకపోవచ్చు, వేళ ఒకప్పుడు కేవలం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పరిపాలించే పరిస్థితి అండి. కానీ రాజులే కాదు, సామాన్యులు కూడా అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి, చట్టసభల్లోకి వెళ్ళాలని మాలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించింది అంబేద్కర్ గారండి. అలాంటి వ్యక్తిని వేళ ఒక ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను, ఏ మంత్రి అయినా సరే వాళ్ళకి అవకాశాలు వచ్చాయండి. మాకు రిజర్వేషన్ ఎలాగైతే అవకాశం అంబేద్కర్ గారు ఇచ్చారో, ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ అవకాశం కూడా ఇచ్చింది అంబేద్కర్ గారే అండి. అయితే మేము ఈ చిన్న రిజర్వేషన్ అనే దాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఆయన ఆరాధిస్తాం. పెద్ద పెద్ద అవకాశాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఆయన మర్చిపోయారండి. ఆయన మర్చిపోతారు, ఆయన్ని దూరం పెట్టమంటారు, ఆయన బ్యానర్ ఉంటే సహించలేరు, ఆయన విగ్రహాన్ని పెడతానంటే వద్దంటారు. ఈ రోజున మహిళలు సగం మంది ఉన్నారు కదండి, 146 కోట్ల మందిలో సగం మంది మహిళలే కదా. ఈవేళ వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఓటు హక్కు ఉంది, వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, వాళ్ళకి కొన్ని ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయంటే దానికి కారణం ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు సార్. అంబేద్కర్ అంటే అదండి. అంబేద్కర్ అంటే ఒక విశ్వం, భారతదేశం. మీరు చిన్నగా ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇతర కులాల వాళ్ళందరికీ రిజర్వేషన్లు అంటే వాళ్ళు ఒక్కరికి ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వలేదు, మాకు అంబేద్కర్ గారు శత్రువు అనుకుంటున్నారు పాపమాళ్ళు. కానీ వాళ్ళ కులాల్లో ఎమ్మెల్యేలుగా, లేకపోతే వాళ్ళు ఉద్యోగస్తులుగా, వాళ్ళు చేతి వృత్తులు కాకుండా, కుల వృత్తులు కాకుండా మిగతా పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, విదేశాలకు వెళ్తున్నారు. ఇవన్నిటికీ కారణం అంబేద్కర్ గారని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసేలాగా చేయకుండా వాళ్ళని అదంతా మరిపించి కేవలం కులానికి ఒక రిజర్వేషన్లుగా ఆయన్ని అంటగట్టడం ఎంతవరకు భావ్యం సార్? మీకు అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉందంటూనే ఆయన్ని ఇంతలాగా డిఫేమ్ చేస్తూ మాట్లాడడం మా మనసులు తీవ్రంగా గాయపడుతున్నాయండి. చాలా కష్టంగా ఉంది నాకైతే. రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి
ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి, ఉంది. రాజ్యాంగ వన్ ఆఫ్ ది రాజ్యాంగ రూపకర్తగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా వన్ ఆఫ్ ది కాదండి, వన్ అండ్ ఓన్లీ. వన్ ఆఫ్ ది రూపకర్త కాదండి. ఎందుకంటే ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు, మన వాళ్ళు ఐరిషో సంథింగ్ ఏదో దేశం అండి, అక్కడికి వెళ్ళారట ఫస్ట్. రాజ్యాంగం రాయబాబు మాకు, మా భారతదేశానికి మాకు రాజ్యాంగం కావాలని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అప్పటికి అన్ని దేశాలు రాజ్యాంగాలు రాస్తున్నాడటండి. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడట. భారతదేశం నుంచి వచ్చామన్నారట. ఏమంటే నేను వేరే దేశాల రాజ్యాంగాలు రాయడంలో నాకు ఏమైనా అనుమానం వస్తే, మీ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కనుక్కున్న అనుమానం తీర్చుకుంటాను నేను. అలాంటి మీ దేశంలోనే ఉంటే మీరేంటంటే నా దగ్గరికి వచ్చారు అన్నారట. అప్పుడు వచ్చిందండి అంబేద్కర్ గారికి అవకాశం. అంతే తప్ప వన్ ఆఫ్ ది ఓన్లీ రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్ కోసమే పోరాడిన వ్యక్తి మాత్రమే అంబేద్కర్. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు సార్. ఎందుకంటే మేము మీ అందరినీ అభిమానిస్తాం, మీ అందరి కోసం పనిచేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, ఓటర్లుగా ఉంటాం, లేదా మీరు మీ ఫ్యాక్టరీలు ఉంటే అక్కడ వర్కర్లుగా ఉంటాం, లేదా మీరు రాజకీయాల్లోకి వస్తే మీకు అనుచరులుగా ఉంటాం. ఆ సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, మీరంటే మీరు ఒక్కరికే కాదండి, అందరికీ. కానీ మమ్మల్ని మా విషయంకి వచ్చేటప్పటికి మీరు మేము అని వేరు చేసి మాట్లాడడం, మీ దేవుడు మా దేవుడు అనడం, మీ అంబేద్కర్ని మేము కూడా మా అంబేద్కర్ కాదండి. అంబేద్కర్ అంటేనే భారతదేశం, భారతదేశం అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్.